కాబట్టి వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఎన్జిటి ఆదేశాల మేరకు ఆక్వా చెరువులను ధ్వంసం చేసేందుకు అధికారుల సమాయత్తంపై రైతులు ఆందోళనకు దిగారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కరవాక గ్రామంలో ఆందోళన చేపట్టిన ఆక్వా రైతులు జీవనోపాధి కోల్పోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ఆక్వా చెరువులను తొలగించాలని చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో వివిధ శాఖల అధికారులతో వేసిన కమిటీ సర్వే ప్రారంభించింది. అలాగే సకినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు మండలాల్లోని సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఆక్వా చెరువులను తొలగించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. సముద్రం నుండి 500 మీటర్ల పరిధిలో ఎన్ని ఎకరాలు చెరువులు ఉన్నాయో సర్వే చేసి నమోదు చేస్తున్నారు. తీరానికి 200 మీటర్లు పరిధిలో ఉన్న చెరువులను తొలుత తొలగించనున్నారు. అనంతరం 500 మీటర్లు పరిధిలో ఉన్న చెరువులను గుర్తించి వాటి అనుమతులపై పరిశీలన చేయనున్నారు. దీంతో మామిడికుదురు మండలం కరవాక తీరానికి ఆనుకొని రైతులు సాగు చేస్తున్న 220 ఎకరాల చెరువులను తొలగించేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గత 40 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ చెరువులు అనేది సాగు చేస్తూ చేపలు, రొయ్యలు పండించుకుంటాం అనేది జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్జిటి అనేటిది ఒక తీర్పు ఇచ్చింది అనేటిది లేటెస్ట్గా 6 రోజుల క్రితం అనేటిది మా లోకల్ మండలంలో ఉన్న అధికారులు అందరూ కూడా మాకు నోటీస్ ద్వారా తెలియజేస్తున్నారు. 500 మీటర్ల లోపల ఉన్న 500 మీటర్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా చెరువు గట్లు అనేది కట్ చేసేస్తాం, మీరు అనేది సాగు చేసే విధానంగా మానుకోండి అనేది మాకు తెలియజేశారు. అయితే మేము ఎప్పటి నుండో అనేటువంటిది ఇదే సాగు మీద అనేది జీవనం సాగిస్తున్నాం. అలాగే మాతో పాటు చాలామంది నిరుపేదలు అనేటువంటిది కూలి పని ద్వారా కానీ వేట ద్వారా కానీ అందరూ కూడా దీని మీద లక్షలు పెట్టుబడి పెట్టి అందరూ కూడా దీని మీద కొనసాగిస్తున్నాం. ఈ సిఆర్జెడ్ పరిధి అనేటువంటిది ఇప్పటి నుంచి అనేది కదా ఎప్పటి నుంచో ఉన్నది. కొన్ని ఇన్నాళ్ళ నుంచి గవర్నమెంట్ అనేది మాకు ముందర అనేది తెలియజేస్తే మా జీవన విధానంలో మార్పు తెచ్చుకునే వేరే రకాలుగా ప్రయత్నం చేద్దాం. అలాంటిది అనేది లేదు. అలాంటిది లేకుండా ఇప్పుడు చెప్పడం వల్ల మేము చాలా అనేది లాస్ పోయి వీటిలో అనేది లక్షల రూపాయలు అనేది పెట్టుబడి పెట్టిందంతా కూడా వృధా అయిపోతుంది. మేము అనేది జీవనం సాగించడం అనేది చాలా కష్టతరం అవుతుంది. అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తాలూకా కరవాక గ్రామం నుంచి ఒక కూలీగా మాట్లాడుతున్నానండి. ఇంతకుముందు రైతులు మాట్లాడారు, నాకు కూలీగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎన్జిటి వారు విధించిన ఈ సముద్ర తీరం నుంచి 500 మీటర్లు ఏదైతే సరిహద్దు నుంచి లోపలికి చేయడానికి వీల్లేదని షరతులు పెట్టారో వాటి నిర్ణయాన్ని ఎన్జిటి వారు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కూలీగా పనిచేసుకుంటున్నాను. ఇక్కడ మాది పంట నీరు వచ్చి పండించే అవకాశం లేదు. ఈ ఏరియాలో ఉప్పు నీరు తప్ప మాకు వేరే మార్గం లేదు. దానివల్ల అందరూ కూడా ఆక్వా రైతులు పండించి రొయ్యలు పండించి మాకు ఆధారం చూపిస్తున్నారు. ఒక కూలీగా నేను వచ్చి డైలీ దీని మీద ఆధారపడి నేను నివసిస్తున్నాను. నా భార్య బిడ్డలు కానీ అమ్మ తల్లిదండ్రులతో కానీ నేను ఇక్కడ నివసిస్తున్నాను.